ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని బుక్కరాయ సముద్రం దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వీరాంజనేయులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి అనంత వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. బాబు పైన వరకు రాలా అందరూ వచ్చారు. విగ్రహం కూడా అది తీసేసేయండి అయిపోయినా. జై జగన్, జై జగన్, జై జగన్. కట్ చేసి అందరికి పెట్టండి ప్లేట్ దాంట్లో. క్లినిక్ ఉంది ఇట్లుండు. గ్రూప్ ఫోటో తీసుకున్నా అట్ట అన్నట్టు దేనికి రండి. ఒక నిమిషం నిలబడండి. తీసుకున్నా కొంచెం దిగండి అన్న. అంతా గ్రూప్ ఫోటో వస్తుంది. జనమంతా రోడ్లో ఉండాలి. అమిత పాలగాడు జనుల పాలన మందున చాలగాడు ఆయురారోగ్యశీలను అందియుడినా ప్రజల ఆదర అభిమాన ప్రజ్వలుండు ప్రజల ఆదర అభిమాన ప్రజ్వలుండు అన్నా అన్నా రాజశేఖర మీరు లేనట్టి లోటన్న మాకు అన్నా రాజశేఖర మీరు లేనట్టి లోటన్న మాకు తీరరానిదన్న శిలల తీర్చుకొనుచు తృప్తి పడుతున్న మిలను సంతృప్తిగాను. దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన జన్మదిన వేడుకలను సంబరంగా జరుపుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పేద ప్రజలకు చేసిన మంచిని, అలాగే 108 కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఇలా ఏ పథకం తీసుకున్నా ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉండగలిగారు. అలాంటి ఆశయాలు నెరవేర్చిన 2019 అధికారంలోకి వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. కావున ఆయన అడుగుజాడల్లో ముందుకేసి పేద ప్రజల పాలిట ఎంతో ప్రతి ఒక్కరిని చేసుకుంటూ పోతున్నాడు. కావున మనమందరము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరికి వెంట ఉండి ధైర్యంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని అత్యంత ఘనంగా ఈరోజు ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకోవడం పార్టీ కార్యకర్తలు అందరి అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారు. ప్రజాసేవ కోసమే ఆయన జీవితాన్ని అర్పించినటువంటి మహానేత. ఆ మహానేతకు ఇంత ఘనంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పుట్టినరోజు జరపడం అంటే నిజంగా ఈరోజు పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున జనం కలిసి ఆయనకు ఈరోజు ఘనంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం అత్యంత ప్రేమ అభిమానాలతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఆయన
ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందినటువంటి మహానేత. ఆయన గుండె ఆపరేషన్లు చేయించి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ఈరోజు నిలబడినాడంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారే ఈ దేశంలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలన్నా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలన్నీ ఆయనకు అత్యంత ప్రేమ అభిమానాలు. ప్రజా సమస్యలు ఏమున్నా కూడా దగ్గరుండి తీర్చేటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రైతులకు ఉచిత విద్యుత్తునిచ్చి రైతును ఆదుకున్నటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రైతులను హింసించినటువంటి రోజులు అవి. ఆ కష్టాలన్నీ కూడా పాదయాత్రలో చూసి సుదీర్ఘమైన పాదయాత్రలో అందరి కష్టాలు కని విని ఎరిగి అన్ని సమస్యలు కూడా పరిష్కరించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు అత్యంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున పుట్టినరోజు జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.